హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. ఇక మార్నింగ్ నేను అర్లీ మార్నింగ్ లేసేసి స్నానం చేసి బయట ముగ్గేసానండి. 5 అయిందండి టైం. అప్పటికి అసలు తెల్లవారలేదు. విలేజ్ కదా, ఇంకా చీకటిగా ఉంది. ఇక మిద్ది పైకి ఎక్కేసాను. అక్కడ అప్పుడు యాక్చువల్గా 5:10కి ఎక్కాను. అప్పుడు అసలు లైటింగ్ లేదు. మళ్ళీ 6 అవుతోంది, ఎక్కానండి. ఇప్పుడే ఇక్కడ సన్‌రైజ్ స్టార్ట్ అయిందండి. ఈ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. నేను తిరుపతిలో కూడా ఈ ధనుర్మాసం అంతా కూడా అర్లీ మార్నింగ్ లేసి ముగ్గులేసాను. కానీ అక్కడ మనకి ఈ ఫీల్ రాదండి. ఎంతైనా కూడా మన ఓన్ అనే ఫీలింగ్ ఇక్కడే ఉంటుంది. ప్లస్ విలేజ్ కదా, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. ఇక నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ లేకుండా యాడ్ చేస్తాను చూడండి. చాలా క్లిప్పింగ్స్ తీశాను. యాక్చువల్గా 5 నుంచి తీస్తూనే ఉన్నాను. అస్సలు ఆ టైంలో పడలేదు. ఇక కొద్దిగా తెల్లవారింది మొదలు ఇంకా నాకైతే హ్యాపీ అయిపోయిందండి. ఇది వచ్చేసి మా ఇంటి సైడ్ అండి. ఇది సైడ్ పక్క అక్కడ చిన్న అరటి తోటలాగా ఉంది. ఇక్కడ ఆవులన్నీ కట్టేస్తారండి. ఆవులు, దూడలు, ఈ బర్డ్స్ కొంగలండి కరెక్ట్గా క్యాప్చర్ అయ్యాయి చూడండి. కొండ బ్యాక్ సైడ్ మాకు చాలా నియర్ బై ఉంటుంది. నియర్ బై అనిపిస్తుంది. ఒక 100-150 ఫీట్స్ ఏమన్నా ఉంటుందేమో. ఇది మా ఇంటి ముందరండి. ఇలా రేకులు వేసేసాం కాబట్టి కనిపించదు. ఇక ఈ సైడ్ టెంకాయ చెట్లు, టెంకాయ తోట చాలా బాగుంటుందండి వ్యూ. ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ వ్యూ చూసారు కదా. ఇక బ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాము. ఈరోజు బ్లాగ్ కూడా మీకు షేర్ చేస్తాను. షేర్ చేసేటప్పుడు నైట్ అవుతుంది. అన్ని ఈవెంట్స్ అన్నీ ఒక్కొక్కటి షూట్ చేసి మొత్తం యాడ్ చేయాలి కాబట్టి. ఇంటి ముందరైతే ఇలా పిచ్చుక గూళ్ళు పెట్టిందండి. కదిలించట్లేదు. ఇక్కడ ఈ కొమ్మలు ఉన్నాయి. ఇది ఒక షో ప్లాంట్. ఇలా మొత్తం తీగలు వస్తుంది. దీనికి అటాచ్ చేసుకుని చిన్ని గూడు చాలా బాగా అనిపించిందండి. ఇక అయితే మార్నింగ్ 6 o'clockకే నేను కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఇక ఇటు సైడ్ కర్రీ చేస్తున్నానండి. ఇక అటు సైడు చట్నీకి వేయించి పెట్టాను చిన్న పాన్లో. ఇక్కడ ఇలాంటివి దొరుకుతాయండి. ఒకసారి కుక్ చేసేటప్పుడు వీడియో తీద్దామని తీశాను. చాలా కష్టంగా అనిపించింది. ఇంతకుముందు మన ఛానల్ స్టార్టింగ్లో నేను కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఎలా చేశానో చాలా ఏళ్ళైంది, 3-4 ఇయర్స్ అయింది. ఐడియా రావట్లేదు. ఇక ఇప్పుడే సన్‌రైజ్ అవుతోందండి చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక కుకింగ్ పెట్టేశాను. ఒక పక్క కర్రీ చట్నీకి వేయించేసి ఇంక 1 by 1 చేస్తూ ఉంటామని బయటకు వచ్చాను. ఏ పక్క చూసినా ఏదో ఒక వండర్గా అనిపిస్తుంది నాకు. అంటే వీడియోస్ తీసి నియర్లీ 3-4 ఇయర్స్ అయింది కదా, చాలా రోజుల తర్వాత కొత్తగా అనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి సన్‌రైజ్. మనము మన సిటీలో అయితే ఇలా చూడగలమా అనిపించింది. ఇక మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. ఇక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అది కొంచెం కుక్ అయింది. ఆ లోపల బయటికి పోయి వీడియో క్లిప్పింగ్ తీసుకొని వచ్చాను. ఇక దీనికి అనపగింజలు కర్రీ చేస్తున్నాను. అవి బాగా వాష్ చేసి నైటే ఒలిచి పెట్టేసుకున్నామండి అన్నీ. ఇక దాన్ని యాడ్ చేస్తున్నాను. మళ్ళీ తీయాలంటే ఇబ్బంది అనిపించింది. సరే ఒక చేత్తో ఇలాగ ఇంట్లో అందరూ లేలేదు. అత్తమ్మ, మా ఆడబిడ్డ వాళ్ళు లేసారు. కానీ పిల్లలు, మా వారు అందరు నిద్రపోతున్నారు. సౌండ్ చేయకుండా లేట్ లేకుండా చేయాలనేసి ఇలా తంటలు పడుతున్నానండి. మా పిల్లలు లేసేస్తే మళ్ళీ ఫోన్ దొరకదు. వాళ్ళు ఇంకా లేయలేదు కాబట్టి ఆ లోపల నేను ఒక పక్క వెంటనే ప్రిపేర్ చేయాలి. 10 ఈరోజు తలిగ వేసేయాలని అనుకున్నానండి యాక్చువల్గా. కానీ 11 అయిపోయింది. ఇది కర్రీ. మార్నింగ్ పూట ఏ పని చేసినా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక పూజ గదికి వచ్చేసాను. మా అత్తమ్మ పాపం అప్పటికే దీపాలు పెట్టేసి ఆవిడే పూలన్నీ కూడా మొత్తం పెట్టేసి పటాలు కూడా తుడిచి పెట్టేసి నీట్గా పెట్టి దీపం పెట్టేయమ్మా అనింది నన్ను. సరే అత్తమ్మ నువ్వే పెట్టే అన్నాను. అత్తమ్మ దీపం పెట్టింది. నేను ఇంకా ఊదికడ్డలు వెలిగించేసి దేవుడికి మొక్కుకొని ఇంకా మళ్ళీ వంట రూమ్లోకి వెళ్ళిపోయాను. అత్తమ్మ చేసిన పూజ అండి ఇదంతా కూడా. ఇలా మొత్తం నీట్గా సర్దేసింది. దేవుడి పని అయితే లేదండి, నాకు ఓన్లీ వంట పనే. ఇక కర్రీ ప్రిపేర్ అయ్యాక పాలు పెట్టారండి. పెద్ద దాంట్లో ఇలా 2 లీటర్స్ పాలు కాంచాను. పక్కన టీకని చిన్న దాంట్లో పాలు పెట్టాను. ఇక అన్నము, కర్రీ అయితే ఈ విధంగా ఉన్నాయి. రెడీ చేసేసాను. కర్రీ చూపిస్తాను చూడండి ఒకసారి. చాలా బాగా అనిపించింది నాకే చూడ్డానికే. ఇక మా తోటలో కాసిన పూలండి ఇవి ఎంత బాగున్నాయో అసలు చూడండి. మా అత్తమ్మే నిన్న కూర్చొని కనీసం ఒక మూట పూలు కట్టిందండి. అంటే వేరే వాళ్ళవి కూడా వాళ్ళు ఒక 2 kgs, 1 kg అన్నీ ఇచ్చేటప్పటికి మావి అన్నీ కలిపి చాలా అయ్యాయి కాసిన పూలు అన్నీ. ఇవి డిసెంబరాలు.
చాలా బాగా అనిపించింది మార్నింగ్ మార్నింగ్. ఇంకా నేను వెళ్ళి బయట ఓపికగా కూర్చొని టీ తాగుతూ ఉన్నానండి. ఇప్పుడు మార్నింగ్ 7 అయిందండి. ఇప్పుడే సన్‌రైజ్ అయింది కదా! ఇక చూడండి డైరెక్ట్‌గా సన్ ఇలా కళ్ళలో పడుతూ ఉంది. ఆ సన్ రేస్‌కి మనం తాగే కాఫీ అయినా సరే, టీ అయినా ఎంత బాగా అనిపిస్తుందో. ఈ కర్రీ స్టార్ట్ చేసి అటు సైడ్ గుమ్మడికాయ, ఇటు సైడ్ అరటికాయ పెట్టేశానండి. 2 వంటలు చేసి దించి పెడుతున్నాను. ఇక ఆ 2 ప్రిపేర్ అయిన తర్వాత పాయసం చేద్దామని సగ్గుబియ్యం ఇలా వేయించానండి. బాగా బబ్బులయ్యాయి చూడండి. అలా నెయ్యిలో వేయించాను. ఇక ఇది వడలకండి పిండి. ఉద్దిపప్పు వడలు చేద్దామనేసి పెట్టాను. ఇక మళ్ళీ ఇది సేమియా ఫ్రై చేస్తున్నాను. సగ్గుబియ్యం విత్ సేమియా పాయసము. ఇక ఫైనల్లీ పాయసం అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇక వడలేద్దాం అనుకున్న ఫస్ట్ రసం పెట్టేద్దామనేసి రసం చాలా ఉన్నాయి. సరే కొద్దిగా పెట్టానండి. ఇక భజన బృందం వచ్చేసారు. పాటలు పాడమని చెప్పాను వాళ్ళకి. పాపం వాళ్ళు కష్టపడి పాటలు పాడుతున్నారు. ఇక వాళ్ళకి పిల్లల్ని పంపించేసి ఇక మళ్ళీ దోశ ఇటు సైడ్ వడలు కాలుస్తున్నాను. రెండు ఐటమ్స్ దించుకుంటూ వస్తున్నానండి. ఇది 4th ట్రిప్పు మొత్తము ఐటమ్స్. ఇక వడలు ఉద్ది వడలు వేసాను. ఇలా ఉన్నాయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి బయట, లోపల సాఫ్ట్గా. ఇక అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక నేను రెడీ అయిపోయానండి. బయట వచ్చి జస్ట్ ఈ శారీ మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇలా రెడీ అయ్యానండి. ఈ బ్లౌజ్ నేను నాగమణి ది టైలర్ ఛానల్ నుంచి తీసుకున్నానండి. ఒంగోలు పక్కన తన విలేజ్, అక్కడికి పంపించాను. 2 బ్లౌజెస్ స్టిచ్ చేసి కరెక్ట్గా ఆన్ టైం పంపించారండి నాకు. ఇది చూడండి ఇలా రెడీ అయ్యాను. ఇది టిష్యూ శారీ కంచిలో కొన్నాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో యాడ్ చేశాను నేను. ఎల్లో కలర్ అండి. ఎల్లోకి ఇది రామా గ్రీన్ కలరు. బ్యాక్ సైడ్ నెక్ కనిపిస్తుంది చూడండి, నెట్టెడ్ అటాచ్డ్ నెట్, దానిపైన వర్క్ అండి. రియల్లీ ఎంత బాగుందంటే అస్సలు మగ్గం వర్క్ అంటే కంప్లీట్గా నమ్మేస్తారండి. చాలా బాగుంది. ఇక బ్యాక్ సైడ్ మీకు చూపించాలని ఇలా మిర్రర్ ముందర నిలబడ్డాను. ఇలా రెడీ అయ్యానండి. సింపుల్గా ఏం పెద్దగా లేదు, జస్ట్ రెడీ అయ్యానంతే. పెద్ద లాంగ్ చైన్ వేసుకున్నానండి. ఇక పెద్దగా లైటింగ్ కూడా లేదు ఈ రూమ్లో. ఇక పైన గాలిపటాలండి. మా పిల్లలు, మా పండు బాబు వాళ్ళ ఫ్రెండ్స్ గాలిపటంతో యుద్ధం చేస్తున్నారు. ఇక నేను కూడా వెళ్ళాను. కాసేపు బట్టలు తీసే ఉన్నాయి, సరే వెళ్ళేసి కొంతసేపు యాడ్ అయ్యాను అక్కడ. మా చిన్న బాబు అందరూ గాలిపటం గాలి రాలేదు, అది ఎగరలేదు. అది ఎగిరితే నేను వీడియో తీద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇక ఫైనల్లీ 11 అయిపోయింది. ఇక అంతా మా అత్తమ్మ తలిగలంతా 3 తలిగలు రెడీ చేసేసిందండి. ఇక దేవుడిని మొక్కేసిన తర్వాత మళ్ళీ ధూపం వేశాక ఈ వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను. అక్కడికి ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఈరోజుకి. ఇంకా బట్టలు పెట్టేసుకున్న తర్వాత ఇక మేము బావి దగ్గరికి వెళ్తున్నామండి. కొంచెం బయట ఒక 5 మినిట్స్ అలా ఫోటోలు తీద్దామని మా చిన్న బాబుకి ట్రై చేస్తున్నాను. హ్యాపీ పొంగల్ టు ఆల్. వచ్చేసి తోట దగ్గరికి వెళ్ళామండి. మా మామయ్య సమాధి ఇక్కడ ఉంది. ఇక్కడ వెళ్ళి టెంకాయ కొట్టుకొని వచ్చేసాము అక్కడ పూజ చేసేసి. ఇక రిటర్న్లో మా చిన్నబాబు చూడండి ఎంత అల్లరో అసలు. ఆ మామిడి చెట్లు ఇదిగోండి మా ఫ్యామిలీ అంతా వస్తున్నాము. చెట్లు నిన్న వ్లాగ్లో చూపించానండి. ఇక జర్నీలో కార్లో తీశాను. మా పెద్ద బాబు బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. ఇకైతే ఇంటికి వచ్చేసాము. ఇవి దారిలో మా వాళ్ళు వేసిన ముగ్గులండి. మా పక్కిళ్ళు అని చెప్పా కదా, మా బంధువులే అక్కడ. ఇక్కడ చాలా బాగా అనిపించింది. 2 ముగ్గులు కూడా అవి అలా ఫోటో తీసుకొని వచ్చేసాను. ఇక మా ఇంటి దగ్గర అర్లీ మార్నింగ్ వేసాను, ఏం కనిపించిండదు కదా, ఇదిగోండి మార్నింగ్ ఇలా వేశాను. రంగులైతే వేయలేదు, పసుపు పెట్టాను. ఇక భజన బృందం వచ్చారండి. ఇక వాళ్ళని పంపించేసి మళ్ళీ గాలిపటం కోసం యుద్ధం. మా ఆడబిడ్డ కొడుకు పైన గాలిపటం వేస్తున్నాడు. ఇక అది ఎగిరితే నేను వీడియో తీద్దామని వెయిటింగ్. ఇక బాగా టైర్డ్ అయిపోయా, డ్రెస్ చేంజ్ చేయాలి. అదైతే ఎగిరింది కానీ ఆ టైంకి గాలిపటాన్ని మాత్రమే వీడియో తీశాడు మా చిన్న బాబు. దిగిరా వీడియో అంటే ఇక ఏం చేయలేక నేను వచ్చి అయితే బాగా టైర్డ్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు పడుకొని వీడియో పెడుతున్నాను. ఇవన్నీ మా తోటలో తీసిన ఫొటోస్ చాలా బాగా వచ్చాయండి. జస్ట్ కొన్ని యాడ్ చేస్తున్నాను చూడండి, నాకు బాగా అనిపించినవి. ఇక ఇంటి బయట తీసాము, ఇవి లైటింగ్ లేదు కానీ బాగున్నాయి. జస్ట్ కొన్ని తీసుకున్నామండి. ఇక టైం లేదనేసి బాగా టైర్డ్ అయిపోయాము.
ఇక మా అత్తమ్మ ఆడబిడ్డ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.